మీరు ఎప్పుడు కూడా మెసేజ్ చూసి అలా వదిలేశారనుకోండి, నో యూజ్. కామెంట్స్ చేసినప్పుడు, లైక్ చేసినప్పుడు ఏమవుతుంటుంది అని అంటే ఆ మెసేజ్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆది యందు, ఆది ఆది అనగానే కాలము అంటే బిగినింగ్, ప్రారంభం. ఆది అన్నది ప్రారంభం. ఆ తర్వాత దేవుడు, దేవుడు అనగా శక్తి, సూపర్ పవర్. ఆ తర్వాత భూమి ఆకాశములను, భూమి అనగా పదార్థం, మ్యాటర్. ఆకాశం అనగా అంతరిక్షము అంటే స్పేస్. ఇక సృజించెను అని ఉంది కదా, సృజించెను అంటే పని, వర్క్. ఇవన్నీ కూడా శాస్త్రపరమైన ఆధారాలు లేవు అని చెప్తున్నారు. మనం ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి మాటల్లో ఒక్కొక్క దాని గురించి ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్తాం. మొదటిగా ఆది యందు కాలం, కాలం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలం గురించి ఏమని చెబుతున్నారు అనంటే భూమి ఏర్పడి సుమారు 1500 కోట్ల సంవత్సరాలయ్యింది అని ఒక అంచనాగా చెబుతున్నారు. అంటే కరెక్ట్గా చెప్పగలుగుతున్నారంటే లేదు, ఇది ఒక అంచనా అని చెబుతున్నారు. మరి ఇది ఎలా ఏర్పడింది అన్నప్పుడు ఒక ప్రేలుడు వలన, ఆ ప్రేలుడికి బిగ్ బ్యాంగ్ థియరీ అని పేరు పెట్టారు. ఇంతకీ ఈ భూమి సుమారు అని చెప్పారు కానీ ఖచ్చితంగా చెప్పారా అంటే చెప్పలేదు. ఎందుకని అన్నప్పుడు దేవుడు ఎప్పుడు చేశాడన్నటువంటి విషయాన్ని దేవుడు చెప్పలేదు. ఎక్కడైనా కూడా దేవుడు ఏది చెప్పినా అదే కరెక్ట్, దేవుడు చెప్పిందే జరుగుతుంది. దేవుడు ఇక్కడ చెప్పారంటే దేవుడు చెప్పలేదు, ఎప్పుడు కలిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పలేదు. మరి ఎలా కలిగింది అని అన్నప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక ప్రేలుడు వలన, ఒక శబ్దం వలన మరి విశ్వం పుట్టినట్లుగా చెప్తున్నారు కదా. కానీ ఆ శబ్దం దేవుడు పలుకగా కలిగినటువంటి శబ్దం, దేవుడు పలుకగా ఇవన్నీ కూడా కలిగినట్లుగా ఉంది. కానీ దేవుడిని ముందుకు తీసుకొని వచ్చారంటే దేవుడిని ముందుకు తీసుకురాలేదు. ఇది ఒక ప్రేలుడు వలన, ఒక విస్ఫోటనం వలన ఈ సృష్టి పుట్టిందని చెప్పారు. ఇక్కడే మనకు అర్థం అవ్వాలి, ఇదిగో వీరు చెబుతున్నటువంటి మాటల్లో వాస్తవం లేదు. బైబిల్ చెప్పింది దేవుడు వాటిని పలుకగా అవన్నీ కూడా కలిగినట్లుగా మనకు కనబడుతుందండి. మనం ఒకసారి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 17వ వచనానికి మనం రాగలిగితే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 17వ వచనంలో, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. కాలం గురించి ఉంటుందండి. 15వ వచనం చూడగలిగితే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లను. ఇక్కడ మనం చూడగలిగితే కాలం తెలుసుకోవాలంటే మరి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కాలం గురించి తెలుసుకున్నారా అంటే కాలం గురించి తెలుసుకోలేదని మనకి అర్థమవుతుందండి. కాలం ఎవరు చెప్పాలన్నప్పుడు కాలాన్ని చెప్పాలంటే దేవుడు మాత్రమే చెప్పాలి. ఒకసారి మనం ఆలోచించగలిగినట్లయితే దేవుడు మరి ఒక శక్తిగా ఉన్నారు. ఆది యందు అనగా ప్రారంభం గురించి మనం ఆలోచించినప్పుడు కాలం ఎలా ప్రారంభమైంది అన్నప్పుడు దేవుడు కలిగించారు కనుక ప్రారంభికుడు దేవుడుగా ఉన్నారు. దేవుడు చేసినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే శక్తి. ఆది యందు దేవుడు అన్నాడు కదండి, దేవుడు శక్తి గురించి మనం ఆలోచన చేయగలిగితే ఈ విశ్వం ఎలా పుట్టింది అన్నప్పుడు ఒక మహాశక్తి వలన పుట్టింది. అది బిగ్ బ్యాంగ్ థియరీ వలన, ఒక పెద్ద విస్ఫోటనం వలన ఈ సృష్టి కలిగింది అని చెప్తున్నారు. ఒకసారి రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే, రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన
తేటపడుచున్నవి. ఆయన అదృశ్య లక్షణములు, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా అది నిత్యశక్తి. నిత్యశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మరి మనం ఆలోచించినట్లయితే అవన్నీ కూడా తేటబడుచున్నవి అని చెప్తున్నారండి. అంటే దేవుడు వాటిని కలిగించారా అని అన్నప్పుడు దేవుడు వాటిని కలిగించారు. ఈ భూమి గంటకి ఎన్ని కిలోమీటర్లు వేగంతో తిరుగుతుంది అని మనం ఎవరైనా ప్రశ్నించామనుకోండి, పిల్లలు చదువుతున్నట్టు పిల్లల్ని ఏమని చెబుతారు? గంటకి సుమారు 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరుగులెడుతుంది అని అంటారు. మరి అంతగా పరుగులు తీస్తుంది అని అంటున్నారు కదా. మరి పరుగులు ఎత్తుతున్నప్పుడు దాన్ని నడిపిస్తున్నటువంటి ఎవరు? ఏ శక్తి నడిపిస్తున్నది అని అన్నప్పుడు దేవుడు మహాశక్తిగా ఉన్నారు. దేవుడు మాత్రమే ఈ భూమిని త్రిప్పగలుగుతున్నారు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మన దగ్గర ఒక మోటార్ వెహికల్ ఉంది, లేదంటే ఒక ఆటో ఉంది, ఒక కారు ఉంది, ఏదైనా బస్సు ఉంది, లేదంటే విమానం ఉంది. ఏదైనా సరే మనం ఆలోచించినప్పుడు ఉన్నటువంటి ఆ వాహనాలు కానివ్వండి, ఉన్నటువంటి ఆ వస్తువులను కానివ్వండి, మనం చూసినప్పుడు అవి ఆ వాహనాలు అక్కడ ఉన్నాయి. దాన్ని నడిపేదానికి డ్రైవర్ ఖచ్చితంగా కావాలా అంటే ఖచ్చితంగా అవసరం. ఆ వాహనం నడవాలంటే డ్రైవర్ ఉంటేనే, ఆ వాహనాన్ని నడిపేదానికి ఒక మనిషి ఉంటేనే ఆ వాహనం అక్కడి నుంచి ముందుకి మూవ్ అవ్వగలదు. ఇది మనకు అర్థమైతే ఈరోజు భూమి మరి ఇంత వేగంతో తిరుగుతుంది అని అన్నప్పుడు ఎవరు త్రిప్పుతున్నారంటే కన్న తండ్రి అంటే దేవుడు. ఆయన మహాశక్తిగా ఉన్నారు. ఆయన మాత్రమే త్రిప్పగలుగుతున్నారు. ఆయన మాత్రమే భూమిని త్రిప్పుతున్నారు. మనం ఆలోచన చేయగలిగితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనానికి మనం రాగలిగితే, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనంలో కాలమును సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. కాలములు సమయములు ఎవరు స్వాధీనంలో ఉంది అని అన్నప్పుడు తండ్రి స్వాధీనంలో ఉంది. కాలం అంతా కూడా ఎవరు ఆధీనంలో ఉందంటే తండ్రి ఆధీనంలో ఉన్నట్లుగా మనకు కనబడుతుందండి. మరి నడిపిస్తున్నది ఎవరన్నప్పుడు కన్న తండ్రి అంటే దేవుడు మాత్రమే నడిపించగలుగుతున్నారు. ఆయనకు మాత్రమే అవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఇక మూడవదిగా మనం ఆలోచన చేయగలిగితే భూమి పదార్థం, ఆ పదార్థం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఈ భూమిలో ఎన్నో రత్నరాశులు ఉన్నాయి. వజ్రాలు దొరుకుతున్నాయి అంటున్నారు, బంగారు ఉంది, వెండి ఉంది, రాగి ఉంది, ఇత్తడి ఉంది, ఇక అల్యూమినియం, ఇక ఇనుము, ఎన్నో ఖనిజ లోహాలు భూమి లోపల నుంచి తీస్తున్నారు. మరి భూమి లోపల నుంచి తీస్తున్నారే కానీ వాటిని ఎవరు తయారు చేశారు? మనిషి ఏమన్నా చేయగలడంటే మనిషి చేయలేడండి. ఎవరు ఉంచారన్నప్పుడు భూమి లోపల వాటిని అన్నిటిని కూడా దేవుడు భద్రపరిచినట్లుగా కనబడుతుంది. ఈరోజు మనము విద్యుత్తును అనుభవిస్తున్నాం, లైట్ల వెలుతురులో ఉన్నాం. మరి ఈ విద్యుత్తు రాగలడానికి మరి ఎవరు కారణం అన్నప్పుడు ఏముందండి, మేము పవర్ స్టేషన్ నుంచి పవర్ ఇప్పించుకున్నామంటారు. మరి ఆ పవర్ అక్కడికి రాకముందు ఎక్కడుంది అన్నప్పుడు థర్మల్ ప్లాంట్ నుంచి మేము తెచ్చుకున్నామంటారు. మరి అక్కడ థర్మల్ ప్లాంట్లో మరి పవర్ని ఎలా ఉత్పత్తి చేస్తారన్నప్పుడు భూగర్భంలో ఉన్నటువంటి బొగ్గుని తీసి ఆ బొగ్గుని మండించి ఆ వచ్చినటువంటి ఆ వేడితో ఈ పవర్ని సృష్టిస్తున్నట్లుగా కనబడుతుంది. లేదా మరో పద్ధతి ఉందండి, అదేంటిది అన్నప్పుడు మరి నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళని మరి వాటికి స్పీడ్గా పరిగెత్తే విధంగా చేసి ఆ రన్ అవుతున్నప్పుడు వచ్చే ఆ శక్తిని కరెంటు రూపంలో తీసుకొని రావడం, విద్యుత్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ రెండు కూడా వద్దనుకొని కొత్తగా భారత ప్రభుత్వం ఒకటి ఆలోచించి సూర్యాగార్ అనేటువంటి పద్ధతిని ఇదిగో ఇండియా మొత్తం అందరూ ఏది బిగించుకోవాలన్నప్పుడు ఎవరికి ఇంటికి సంబంధించిన వాళ్ళు విద్యుత్తు సూర్యుడి నుంచి వచ్చే రశ్మి నుంచి ఆకర్షించుకొని ఆ సూర్యుని ద్వారా వచ్చినటువంటి ఆ శక్తిని విద్యుత్ రూపంలో మీరందరూ కూడా మీరు పొందొచ్చు అని ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ రశ్మి సూర్యశక్తి, దానినే సోలార్ అంటారు. మరి వాటిని బిగించుకోమని ఇంతగా మరి అవగాహన కల్పిస్తున్నారు కదా. ఇంతకీ ఆ శక్తిని ఇచ్చేది ఎవరు అని అన్నప్పుడు
ఆ శక్తి కన్న తండ్రి అంటే దేవుడుగా ఉన్నారు. అంటే ఇవన్నీ శాస్త్ర ప్రపంచానికి అర్థం కాలేదా, శాస్త్రవేత్తలకి తెలియలేదా అన్నప్పుడు వాళ్ళకి తెలియని ఎన్నో మహాజ్ఞాన సంగతులను దేవుడు బైబిల్లో రాయించి ఉంచడం జరిగిందండి. బైబిల్ చదివితే, బైబిల్ దగ్గరకు వచ్చి కూర్చుంటే బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన మాటలు ఇదిగో వాళ్ళకి కనువిప్పు కలిగించేవిగా ఉండేవి. కానీ బైబిల్ని ఒప్పుకున్నదా ఈ శాస్త్రం అంటే? బైబిల్ని ఒప్పుకోలేదండి. ఇక మరో విషయం గురించి మనం ఆలోచించగలిగితే, ఈ భూమి గురించి మనం ఆలోచిస్తున్నాం కదా, ఈ భూమి గురించి దేవుడు ఎలాంటి మాటలను రాయించి ఉంచారు అన్న విషయాలు మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. దేవుడు అంట ఏం చేశారు? భూమిని కలుగ చేశారు. ఒకటి చేశారు, రెండవది సిద్ధపరిచారు, మూడవది స్థిరపరిచారు. ఆయన కలుగు చేశారు, సిద్ధపరిచారు, స్థిరపరిచారు. మనం కూడా ఏం చేస్తాం? మనం వంట చేస్తాం. వంటకి అన్నీ సిద్ధపరచుకున్న తర్వాత వంట చేస్తాం కదా. వంట చేసిన తర్వాత దాన్ని ఒక ప్లేస్లో ఉంచుతాం. ఎందుకు? ఇదిగో మనం పలానా టైంకి మనం భోజనం చేయాలి అని. ఇక్కడ దేవుడు దేనిని చేశారంట? భూమిని చేశారంటండి. ఆయన భూమిని కలుగ చేశారు, కలుగ చేసినట్టు భూమిని సిద్ధపరిచారు, సిద్ధపరిచినట్టు భూమిని స్థిరపరిచారు. ఈరోజు మరి భూమి ఇంత వేగంగా తిరుగుతున్నప్పటికీ, ఎక్కడైనా కానీ భూమి తిరుగుతున్నప్పుడు మనకు శబ్దాలు వినపడుతున్నాయా? లేదండి. ఒకవేళ అంత వేగంతో కనుక భూమి తిరిగేటప్పుడు శబ్దాలు కనుక వస్తే మనకు రాత్రిలో నిద్రలు ఉండేవి కావు. ఒక చిన్న వెహికల్, మోటార్ వెహికల్ వెళ్తేనే ఏంటోనండి మాకు ఎక్కువ శబ్దాలు వస్తున్నాయి, మాకు నిద్ర పట్టడం లేదు అని మనం ఆలోచిస్తుంటాం. కానీ భూమి అంత వేగంతో తిరుగుతున్నప్పటికీ మరి ఎక్కడ కూడా శబ్దం రాకుండా నిశ్శబ్దంగా ఉంచారన్నప్పుడు ఎవరు చేయగలరంటే దేవుడు మాత్రమే చేయగలరు. ఇక మరో మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. దేవుడు మరి ఏం చేశారంట? ఏం చేశారు అని అన్నప్పుడు దేవుడు భూమిని, మరలా చదువుదామండి, 147వ అధ్యాయము 146వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. ఆయన ఏం చేసినప్పుడు ఆకాశాన్ని చేసింది ఎవరన్నప్పుడు దేవుడు చేశారు, భూమిని చేసింది ఎవరన్నప్పుడు దేవుడే చేశారు, సముద్రాన్ని చేసింది ఎవరన్నప్పుడు సముద్రాన్ని కూడా దేవుడే చేశారు. సముద్రంలో నుండి జలచరముల, సముద్రం లోపల ఉన్నటువంటి ప్రతి మరి విలువైన వస్తువుల, లేదంటే ఇంకా ఎన్నిటినో మరి ఎవరు కలిగించారన్నప్పుడు దేవుడు మాత్రమే కలిగించారు. అందుకే ఇక్కడ చెబుతూ ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును, వీటిలో ఉన్నటువంటి సర్వాన్ని కూడా సృజించినటువంటి ఆయన ఎవరు అన్నప్పుడు దేవుడు సృజించినట్లుగా మనకు కనబడుతుందండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనంలో, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఏంటండి? దేవుని హస్తము. ఈ పునాది ఎవరు వేశారు భూమికి అన్నప్పుడు దేవుని హస్తములతో పునాది వేయబడింది. భూమికి పునాదులు ఎవరు వేశారన్నప్పుడు ఇదిగో భూమికి పునాదులు దేవుడే వేసినట్లు కనబడుతుంది. మరి ఈ విశ్వం పుట్టి ఎన్ని సంవత్సరాలని వాళ్ళు సుమారని చెబుతున్నారే కానీ ఎవరు కలిగించారు అనే విషయాన్ని శాస్త్రం చెప్పగలిగిందంటే శాస్త్రానికి ఈ సత్యం తెలియదు. అందుకే శాస్త్రం ఎరుగని సత్యాలు అని మన ఆత్మీయ తండ్రి గారు మరి ఈ పాఠాన్ని తీసుకొని రావడం జరిగిందండి. ఇక మరో విషయం గురించి మనం ఆలోచించగలిగితే ఆకాశం గురించి మనం చూడగలిగితే అదే కదండి అంతరిక్షం. దీన్ని ఖగోళ శాస్త్రం. ఆ శాస్త్రవేత్తలు
దానికి పేరు పెట్టి ఆకాశంలో ఉండే నక్షత్రాల గురించి, సూర్యుడి గురించి, చంద్రుని గురించి, వీటి గురించి ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలు చేసి ఇదిగో మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. మరి వీటినన్నిటిని ఎవరు కలుగ చేశారు అని వారిని ప్రశ్నించామనుకోండి, ఏంటోనండి అవంతటికి అవే వచ్చాయి అని చెబుతున్నారే తప్ప వీటిని కలిగించింది దేవుడు అంటున్నారు. దేవుడు అని చెప్పలేకపోతున్నారు. మరి సూర్యుడు తిరగగలుగుతున్నాడు, చంద్రుడు తిరగగలుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుతున్నాయి. వీటన్నిటినీ ఎవరు త్రిప్పుతున్నారు అని అన్నప్పుడు దేవుడు మాత్రమే త్రిప్పుతున్నారు. దేవుడు తప్ప ఇంకెవరన్నా దాన్ని మనం ఒక చక్రం తిరగాలంటే, సైకిల్ చక్రం తిరగాలనుకోండి, ఏం చేయాలి? మనం తొక్కాలి. లేదంటే మోటార్ వెహికల్లో స్కూటర్లో వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ చక్రం తిరగాలంటే ఏం కావాలి? అందులో పెట్రోల్ ద్వారా శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా దాన్ని త్రిప్పాలి. కానీ ఒక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ తిరగగలుగుతున్నాయంటే ఎవరు త్రిప్పుతున్నారు? మరి వాటిని త్రిప్పే అంత శక్తి ఎవరికున్నది? మనం ఏమైనా త్రిప్పగలమా? మనం ఎవరు కూడా తిప్పలేము. కానీ దేవుడు మాత్రం వాటిని త్రిప్పిస్తున్నట్లుగా కనబడుతుందండి. ఒకసారి కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము, అంతకంటే ముందుగా కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 5వ వచనంలో, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఎవరి జ్ఞానం చేత ఆకాశాన్ని కలుగజేశారు? ఈ శాస్త్రవేత్తల జ్ఞానం చేతనంటే కాదండి. ఎవరి జ్ఞానం చేత అన్నప్పుడు దేవుని జ్ఞానము చేత, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. దేవుడు మాత్రమే మరి ఆకాశాన్ని కలుగజేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి ఇదే కీర్తన గ్రంథంలోనే 147వ అధ్యాయము 4వ వచనానికి మనం రాగలిగితే, కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 4వ వచనంలో, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. దేవుడు ఏం చేశారంటండి? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నారంటండి. మనం ఆది కాండంలోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే అబ్రహాం గారికి చెప్తారు కదా, ఇదిగో మరి అబ్రహాం బయటికి రా ఇంట్లో నుంచి, ఒకసారి ఆకాశాన్ని చూడు, ఇదిగో ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్కించు, నీ వల్ల అవుతుందేమో అని ఆ రోజు దేవుడు అబ్రహాం గారిని ప్రశ్నించినట్లు కనబడుతుంది. మరి వాటికి లెక్క ఎవరు చేశారని అన్నప్పుడు దేవుడు మాత్రమే వాటిని అన్నింటినీ కూడా లెక్క పెట్టి పేర్లు పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే ఇక్కడ మనం చూడగలిగితే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఎవరు పెట్టారన్నప్పుడు దేవుడే పేర్లు పెట్టినట్లుగా మనకు కనబడుతుందండి. మరి శాస్త్రానికి తెలిసింది ఎంత అని అన్నప్పుడు శాస్త్రం తెలుసుకున్నది 10% మాత్రమే. ఇంకా వాళ్ళు తెలుసుకోవలసింది ఎంత అన్నప్పుడు 90%. ఈ 90%నే అదే డార్క్ మ్యాటర్ అని అన్నారు. అంటే వాళ్ళు మేము తెలుసుకోలేకపోతున్నాము, ఇంకా వాళ్ళకి కనుగొంటూనే ఉన్నారు, ఒక్కొక్కటి కనుగొంటున్నారే కానీ ఇదిగోండి 10% మాత్రమే వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఇక వాళ్ళు తెలుసుకోవలసింది ఎంత అన్నప్పుడు 90%. మరి ఎవరు కలుగ చేశారు? మరి ఒకరేమో ఎన్ని గ్రహాలు ఉన్నాయి అని అన్నప్పుడు 9 అంటున్నారు. మరి ఎన్ని గ్రహాలు ఉన్నాయి అన్నప్పుడు ఇంకొకరేమో 10 అంటున్నారు, ఇంకొకరేమో 8 అంటున్నారు. ఇంతకీ 8 గ్రహాలు కరెక్టా, 9 గ్రహాలు కరెక్టా, లేదంటే 10 గ్రహాలు కరెక్టా? ఈ 3 శాస్త్రం చెప్పింది. 8 అన్నదానికి ఒక లెక్క ఉంది. ఇందులో సూర్యుని యొక్క కాంతి పడినప్పుడు ఉత్తరం వైపు ఉన్న దానికి ఒకటి పెట్టారు, దక్షిణం వైపు ఉన్నదానికి ఒక పేరు పెట్టారు. ఆ రెండిటికి పేర్లు విడదీశారు కనుక అక్కడికి వచ్చేసరికి ఎన్ని అయ్యాయి? 9 అయినాయి. మరి చివరిలో ఒకటి ప్లూటోని ఒకసారి కలుపుకుంటున్నారు, ఒకసారి తీసేస్తున్నారు. అంటే 8వ తెలియదు, 9వ తెలియదు, 10వ తెలియదు. అంటే శాస్త్రవేత్తలకి అంతు చిక్కినదన్నమాట. ఏది? దేవుడు చేసినటువంటి సృష్టి కార్యక్రమాలు. కానీ దేవుడు వాటికి పేర్లు పెట్టారా? వాటికి పేర్లు పెట్టారు. ఏవేవి, ఎప్పుడెప్పుడు, ఎలా తిరగాలో, ఎక్కడెక్కడ ఉండాలో అనేటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎవరు స్థిరపరిచారన్నప్పుడు దేవుడు మాత్రమే వాటన్నిటిని కూడా స్థిరపరిచి వాటిని అన్నిటినీ త్రిప్పుతున్నట్లుగా మనకు కనబడుతున్నారు. ఇక 5వదిగా సృజించిననుంది కదండి.
ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది తెలుసుకున్నాము, దేవుడు గురించి తెలుసుకున్నాము, ఆ తర్వాత భూమి ఆకాశం గురించి తెలుసుకున్నాము, చివరిగా సృజించెను. అంటే పని గురించి మనం ఆలోచన చేయగలిగితే దీని ప్రారంభికుడు ఎవరు అన్నప్పుడు దేవుడే ప్రారంభికుడుగా ఉంటున్నారు. మరి ముగింపు ఎప్పుడు జరుగుతుంది? ఈ భూమికి యుగాంతం మొత్తం కూడా ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది అన్నటువంటి ఒక విషయాన్ని కనుగొని ఈ శాస్త్రవేత్తలంతా కూడా ఇదిగో అండి పలానప్పుడు భూమి మొత్తం కూడా నాశనం అయిపోతుంది, అది ఎప్పుడంటే పలానా సంవత్సరం పలానా డేటు అని ఒకటి ఫిక్స్ చేశారండి. ఎప్పుడన్నప్పుడు 2012 డిసెంబర్ 21. ఇది ఎప్పుడన్నప్పుడు యుగాంతం అయిపోతుంది, ఇక భూమి మీద మనిషి అన్నటువంటి వాడు ఎవరు కూడా మనుగడ చేయలేరు అని శాస్త్రం చెప్పింది. కానీ బైబిల్ తెలిసినటువంటి ఒక పండితులుగా బైబిల్లో మరి ఎన్నో గొప్ప గొప్ప మాటలను ప్రపంచానికి తెలియపరిచిన వ్యక్తిగా మన ఆత్మీయ తండ్రి జయశాల్ గారు, పిడి సుందర్రావు గారు సవాలు విసిరారు. ఏంటన్నప్పుడు ఇది 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదు. ఎవరైనా పోటీకి సిద్ధపడితే ఇదిగో నేను హైదరాబాదులో గ్రౌండ్లో సిటీ సెంటర్లో మీటింగ్ పెడుతున్నాను, సవాల్ చేస్తున్నారు రండి అన్నారు. ఎవరన్నా వచ్చారన్నప్పుడు ఎవరు రాలేదండి. పోనీ యుగాంతం అయిపోయిందంటే యుగాంతం అయిపోయింటే మనం కనబడి ఉండేవాళ్ళమా? మనం కూడా కనబడకపోయి ఉండేవాళ్ళం. కానీ యుగాంతం జరిగిందంటే యుగాంతం జరగలేదు. ఎవరైతే కలిగించినట్టే కన్న తండ్రే చెప్పాలి. ఇప్పుడు మనం ఒక వస్తువు కొనుక్కుంటామండి. ఒక వస్తువు కొన్నప్పుడు దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు 2 ఇస్తారు. అంటే ఈ వస్తువు ఎప్పుడు పుట్టింది, ఈ వస్తువుకి లైఫ్ టైం ఎంతవరకు, ప్రతి వస్తువుకి లైఫ్ టైం ఇస్తుంటారు. ఒక 5 ఇయర్సా, 2 ఇయర్సా, లేదంటే 6 ఇయర్సా, లేదంటే 8 ఇయర్సా. మనం కొనేటప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాం? ఇది లైఫ్ టైం ఏదైతే బాగా ఎక్కువగా ఇస్తుందో దాన్ని చూసే మనం కొనాలనుకుంటాం. అంతేగాని లేదండి మేము తీసుకుని వెళ్ళిన 6 నెలలకే పాడైపోయే వస్తువు ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి అని మనం తెచ్చుకుంటామా? మనం తెచ్చుకోం. ఒక వస్తువు విషయంలోనే ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు మరి కన్న తండ్రి దేవుడు ఈ సృష్టిని సృష్టించే సృష్టికర్త ఆయన ఎంత గొప్పగా చేశారన్నప్పుడు ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్తే ఇదిగో దీని యొక్క అంతం ముగింపు ఎలా ఉంటుందో అన్నటువంటి విషయాలను కూడా దేవుడే చెప్పాలి. మరి శాస్త్రవేత్తలు చెప్పిన మాట నెరవేరింది అన్నప్పుడు నెరవేరలేదు. అదే ఎప్పుడు జరిగింది? ఈ యుగాంతం అనే ఒక డేట్ని ఫిక్స్ చేశారే, ఆ డేట్లోనే వాళ్ళు ఓడిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ ఇది ఎన్ని సంవత్సరాలు అన్నప్పుడు 2025 సంవత్సరంలో ఉన్నాము. మరి వాళ్ళు సవాల్ చేసింది, జయశాల్ గారు సవాల్ చేసింది ఎప్పుడు? 2012 డిసెంబర్ 21. మరి ఇప్పటికి 13 సంవత్సరాలు, సుమారు 13 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మరి యుగం అంతమైపోయిందంటే లేదండి. మరి ఏది గొప్ప అన్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు గొప్ప, దేవుడు మాత్రమే గొప్ప. దేవుడిని గెలిపించే ఒక గొప్ప యోధుడుగా ఎవరున్నారన్నప్పుడు మన ఆత్మీయ తండ్రి జయశాల్ గారు కనబడుతున్నారండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే ఒకసారి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఇదిగో మీరు శాస్త్రవేత్తలారా, మీరు ఏం చేయాలంటే మీరు నోరు మూసుకొని సైలెంట్గా కూర్చోండి. ఇది రేపటి దినమును గురించి మీరు అతిశయపడద్దు. రేపు ఇది జరుగుతుంది అని మీరు గొప్పలు పొందొద్దండి. రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు అంటున్నారండి. ఎవరు చెబుతున్నారు? ఇదిగో ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినాన్న, ఏ రోజు, ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా అంటే నీకు ఏది కూడా తెలియదు అంటున్నారండి. ఒకసారి మానవ ఆకార నిర్మాణం, మన మనిషి కదండి, మన మనిషి రూపం ఎలా నిర్మింపబడుతుంది అనే విషయంలో చికాగోలో 1989వ సంవత్సరంలో ప్రపంచానికి సంబంధించినటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి వైద్యులందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందులో వాళ్ళు చర్చించినటువంటి అంశాలు ఏంటిది అని అన్నప్పుడు ఇదిగో తల్లి గర్భంలో 2 కళ్ళు ఎలా వస్తున్నాయి, 2 చేతులు ఎలా వస్తున్నాయి, గుండె ఎలా తయారవుతుంది, మరి లివర్ ఎలా తయారవుతుంది,
కిడ్నీలు ఎలా తయారవుతున్నాయి, వెంట్రుకలు, తలలో ఉన్నటువంటి వెంట్రుకలు ఎలా వస్తున్నాయి, లోపల ఉంటే నరాలన్నీ కూడా ఎలా ఉత్పత్తి అవుతున్నాయి అన్నటువంటి విషయాలను ప్రతి ఒక్కరు కూర్చొని అక్కడ చర్చించుకున్నారంటండి. ఇదిగో నాకు తెలియదు డాక్టర్ గారు, మీకేమైనా తెలుసా, మరి మీకేమైనా తెలుసా అని ఒకరికి ఒకరు చర్చించుకున్నప్పుడు ఎవరు కూడా ఇదిగో మాకు తెలుసు అని ముందుకు రాలేదంటండి. ఎవరు కూడా నిర్ధారించలేదంట. ఎందుకు అన్నప్పుడు ఎవరు చేస్తున్నారు తల్లి గర్భంలో? తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేస్తున్నది దేవుడు మాత్రమే. కనుక దేవునికి మాత్రమే తెలుసు. ఈ డాక్టర్స్కి ఏమైనా తెలుసు అన్నప్పుడు వాళ్ళకి తెలియలేదండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఇదిగో తల్లి గర్భంలోనికి ఒక అణు వెళ్ళింది, అది 2గా అయింది, 2 4 అయింది, 4 8 అయింది, 8 16 అయింది, 16 32 అయింది అని ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఇదిగో ఇవన్నీ కలిసి ఒక్కొక్క అవయవంగా ఎప్పుడు ఏర్పడుతుంది అన్నప్పుడు 3 నెలలకి ఇది కొంచెం కొంచెం ఒక్కొక్క అవయవం ఏర్పడడం జరుగుతుంది. అది కూడా మేము కంటితో మేము చూడలేము, మరి మేము మా చేత ఏం తయారు చేయలేము, మరి దాన్ని చేస్తున్నటువంటి వారు ఎవరో కూడా మాకు అర్థం కాలేదు అనేసి అన్నారు. ఇంతకీ తల్లి గర్భంలో ఈ అవయవ నిర్మాణం చేస్తున్నది ఎవరు? డాక్టర్లకి, వైద్యులకైతే అర్థం కాలేదు. మరి చేస్తున్నది ఎవరు అనేటువంటి విషయాన్ని దేవుడు రాయించారండి. ఒకసారి ఆ మాటను కూడా మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడగలిగితే, ఒకసారి ఈ డాక్టర్లకి తెలియనుంటే అదొక మిస్టరీగా ఉంది కదా, ఆ మిస్టరీని గురించి దేవుడు చెబుతూ ఏమని చెబుతున్నారో ఒకసారి మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఏం తెలియదంట అండి? చూలాలి గర్భమందు ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో ఎవరికి తెలియదు? ఇదిగో వైద్యులు, వైద్య శాస్త్రం అని పేరు పెట్టుకున్నారే, మీకు తెలియదు అంటున్నారు. మరి ఎవరికి తెలుసు? దాని నిర్మాణకుడు ఎవరు అన్నప్పుడు దేవుడు మాత్రమే నిర్మిస్తున్నారు, దేవుడు మాత్రమే తయారు చేయగలుగుతున్నారు. తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు కాదండి, వైద్యులు అంటే వైద్యులు కూడా చేయలేరు, వాళ్ళే చేతులు ఎత్తేసారు మాకే తెలియదు అని. ఒకసారి మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనంలో, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వ వచనంలో మనం చూడగలిగితే, నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఏంటండి? మనం విత్తే ఒక విత్తనం, ఒక గింజ, అది ఏదైనా సరే నీవు విత్తుదానిని చూడగా, మనం ఏదైతే భూమిలో విత్తనాలు వేస్తున్నాడో రైతు, మరి వర్షాకాలం వర్షాలు పడుతున్నాయంటే రైతు ఎలా ఉంటాడండి? చాలా ఆనందంగా ఉంటాడు. ఇదిగో మరి తొలకరి వర్షం వస్తుంది, నేను పంటకి సిద్ధం చేసుకోవాలి, ఇదిగో నేను పొలానంతా కూడా దున్నేయాలి, విత్తనాలన్నీ కూడా విత్తేయాలి, ఇక నేను మరి మంచిగా నేను ఏం చేయాలి? వ్యవసాయ రంగంలో దిగిపోయి మంచి లాభాలను నేను సంపాదించాలి అని విత్తనాలు తీసుకొని వెళ్ళి విత్తుతున్నాడు భూమిలో. మరి అలా విత్తి వచ్చి రైతు పడుకొని నిద్రపోతున్నాడు కదా, దానికి శరీరాన్ని ఎవరిస్తున్నారు? అది ఉదయం కల్లా లేదంటే 2 రోజులకో 3 రోజులకో చిన్న మొలకగా ప్రారంభమవుతుంది కదా, ఆ మొలకని ఆ రైతు ఏమన్నా ప్రతి విత్తనాల దగ్గరికి వెళ్ళి, అమ్మ విత్తనం ఒక 2 ఆకులు పైకి రా అమ్మ, ఈరోజు 2 ఆకులు వచ్చావు, మరి 2 రోజుల తర్వాత ఇంకా 4 రా పైకి అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? లేదండి. వాటికి శరీరాన్ని ఎవరిస్తున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. ఎవరు ఇస్తున్నారంటే రైతు ఇవ్వడం లేదండి, దేవుడే ఇస్తున్నారు. అంటే దానికి శరీరాన్ని ఎవరు ఇస్తున్నారంటే దేవుడే ఇస్తున్నారని దేవుని మాటలే చెప్తున్నాయండి. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. ఏంటండి? ఒక్కొక్క విత్తనం, జామ చెట్టు వేసామనుకోండి, ఆ గింజ నాటితే ఏది రావాలి? ఈరోజండి నేను జామ చెట్టు గింజ నాటాను, టెంకాయ చెట్టు వచ్చిందండి, కొబ్బరి చెట్టు బాగా పెరిగి పెద్దదయిందండి అని ఎవరన్నా చెప్పగలుగుతారా? లేదు. మనం ఏ విత్తనాన్ని వేస్తే
ఆ విత్తనం అదే భూమి నుంచి మొలుస్తుంది. మరి ఎవరు చేయగలుగుతున్నారన్నప్పుడు దేవుడు మాత్రమే మొలిపిస్తున్నారు. మనం ఏదైతే విత్తుతామో దానిని దేవుడు మొలిపిస్తున్నారు. ఒకసారి కీర్తనల గ్రంథము, అంతకంటే ముందు ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలోనే ఒక మాట చూసుకొని కీర్తన గ్రంథంలోకి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగారా. ఇక్కడ మన గురించి చెబుతున్నారండి. ఏమని చెబుతున్నారు? మీ దేహము, ఈ దేహము తల్లి గర్భంలో నిర్మింపబడినట్టు ఈ ఆకారము, తల్లి గర్భంలో మనం చిన్న కణంతో ప్రారంభమై ఒక 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, నోరు, ముక్కు ఇవన్నీ కలిగి తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తున్నామే. మన ఆకారాన్ని, మన రూపాన్ని చేసింది ఎవరు అని అన్నప్పుడు ఎవరు చేశారు? దేవుడు మాత్రమే చేశారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఈ దేహం ఎవరిచ్చారంటే ఇదిగో మా తల్లిదండ్రులు ఇచ్చారండి అని మీరు మీ తల్లిదండ్రుల గురించి చెప్పకూడదు. ఇదిగో ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడు ఇచ్చారు అని దేవుడి గురించి చెప్పాలండి. మనకి చెయ్యిపోయింది అనుకోండి, చెయ్యిపోతే మరి తల్లిదండ్రులు ఏమైనా చెయ్యగలరా? ఇవ్వలేరు. కొన్ని వైద్యులన్నా ఏమైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎవరు ఇవ్వలేని, ఎవరు మరి చెయ్యలేని విధంగా దేవుడు ఈ అవయవ నిర్మాణాన్ని చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఒకసారి కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనానికి మనం రాగలిగితే, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఇదిగో నీవే తండ్రి చేసింది అని ఎవరు చెప్తున్నారు? ఒక భక్తుడు చెప్తున్నారు. భక్తుడు అనడం కంటే కూడా రాజు, మహారాజు ఆయన ఎవరన్నప్పుడు దావీదు గారు చెబుతున్నారు. ఏంటండి, తల్లి గర్భంలో మన అవయవాలు ఎలా నిర్మింపబడ్డాయో ఆ అవయవాల గురించి చెబుతూ, ఇదిగో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నా అంతరింద్రియములను నీవే తండ్రి కలుగజేసింది, నీవు మాత్రమే చేసావు తండ్రి అని దేవుని గురించి చెప్పగలుగుతున్నారండి. మరి ఈ శాస్త్రం చెప్పగలుగుతుందంటే దేవుడు చేస్తున్నాడు అన్నట్టు విషయాన్ని శాస్త్రం చెప్పలేదు. కానీ దేవుని పక్షాన నిలబడి దేవుని కుమారుడిగా, ఒక దైవజనుడిగా, ఒక మహారాజుగా ఎవరు చెబుతున్నారన్నప్పుడు దావీదు గారు చెబుతున్నారు. దావీదు గారి ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాటలు, ఆయన చేసినటువంటి నిర్మాణం, మన నిర్మాణం గురించి ఎంతండి. ఒక రాజుగారు భయపడుతున్నారు. ఇదిగో మరి తండ్రి నీవు కలుగు చేసిన ఆ విధానాన్ని చూస్తుంటే నాకు భయం ఒకవైపు ఆశ్చర్యం. ఏంటంటే భయం, ఎందుకు భయం అన్నప్పుడు ఎలా కలిగాయి ఇవి, మరి ఇంత గొప్పగా కలిగాయే, మరి ఎవరు చేశారు అని ఒకవైపు భయం, ఒకవైపు ఆశ్చర్యం కలిగినట్లుగా. మరి ఎవరు చేశారు ఈ నిర్మాణం అన్నప్పుడు దేవుడు చేశారు. ఎవరు గొప్ప, శాస్త్రమా లేదంటే దేవుడు అంటే దేవుడు మాత్రమే గొప్ప. ఇక మరో మాటను మనం ఆలోచించగలిగితే, ఈరోజు మనం ఉన్నటువంటి ప్రాంతంలో తుఫాను హెచ్చరికలు ఉన్నాయా? ఉన్నాయి. తుఫాను హెచ్చరికలు అనేసి ప్రతిరోజు గంటకు మనకు అప్డేట్ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? ఇదిగో రాబోయే 24 గంటల్లో మరి బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి అది వాయుగుండంగా మారి అది ఏమైపోతుంది, ఇదిగో పలానా ప్రాంతాల్లో వర్షాలు వస్తున్నాయి, ఈదురుగాలులు వస్తున్నాయి. మరి సుమారు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఆ గాలి వస్తుంది. ఇది దక్షిణాన బయలుదేరి ఉత్తరం వైపు వస్తుంది అని చెప్తారు. ఇంతకీ దక్షిణాన బయలుదేరి ఉత్తరం వైపు వచ్చినట్లుగా మనకు కనబడుతుందా? కనబడదండి. దేవుడు ఆ గాలి విషయమై ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా వ్రాయించారు అన్నటువంటి విషయాన్ని మనం చూడగలిగితే, ఒకసారి ప్రసంగి గ్రంథము, ఇందాక మనం చూసినట్టు మాటలోనే 2వ మాట అండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో 2వ మాట మనం చూడగలిగితే, గాలి ఏ త్రోవన వచ్చునో నీవెరుగవు. ఇదిగో నువ్వు చెప్పావు ఎన్ని కిలోమీటర్లు, సుమారు 100 నుంచి 150 లేదంటే 150 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఆ గాలి వీస్తుంది అని చెప్పారు. కానీ
చెప్పిన తర్వాత ఆ గాలి ఏమన్నా వచ్చిందా? రాలేదు. ఈరోజు తుఫాను ప్రభావితం మరి జరుగుతుంది, ఈరోజు మనం అందరం కూడా అలర్ట్గా ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు మనం తుఫాన్లో ఉన్నామా? లేదే. అంటే దేవుడు మాత్రమే ప్రతి దాన్ని కూడా ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో ఎప్పుడు ఏది జరగాలో, ఎప్పుడు ఆయన మాటలు ఎక్కడ వినిపింప చేయాలో అని వాతావరణం అంతా కూడా తన స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నాడు. అందుకే ఇక్కడ గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరుగువు, ఇదిగో నాకు తెలుసు అని నువ్వు ప్రకటిస్తున్నావు కదా, అది ఎటువైపు నుంచి ఎటువైపు వస్తుందో నీకు తెలియదు అని దేవుడు చెప్తున్నారండి. ఒకసారి మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో, గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు అని చెప్తుంటారండి. ఇదిగోనండి, గాలి మరి తూర్పున బయలుదేరింది, పడమర వైపుగా వీస్తుంది, ఈరోజు విపరీతంగా ఈదురుగాలులు ఉంటాయి అని చెప్తారు. కొన్ని తూర్పు నుంచి పడమర వైపు వస్తుందని వాళ్ళకి ఏమైనా తెలుసా? లేదండి. ఆ గాలి వచ్చి ఆ వైపును చూసి చెప్పగలరు. పోనీ వీళ్ళు చెప్పిన తర్వాత అది వీళ్ళు చెప్పిన విధంగానే వస్తుందంటే రాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? గాలి ఏం చేస్తుందంటండి? గాలి తనకిష్టమైన చోటుకి విసురుతుంది. గాలి ఏం చేస్తుందంటే, ఇదిగో నీవు చెప్పిన విధంగా అది రాదు. గాలి ఏం చేస్తుందంటే తనకిష్టమైన చోటును విసురును, నీవు దాన్ని శబ్దం విందు. ఆ గాలి విసురుతున్నప్పుడు ఓని సౌండ్స్ వస్తుంటాయి, చెట్లన్నీ కూడా ఊగిపోతుంటాయి, ఓని శబ్దం వస్తుంటుంది. ఆ శబ్దానికి మన చెవులు కూడా అదిరిపోయే విధంగా ఉంటుంది. దాన్ని నువ్వైతే వినగలవు, కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అది ఏ పక్క నుంచి వచ్చిందో ఎటువైపు వెళ్ళిపోతుందో నీకేమన్నా తెలుసా అంటే నీకు తెలియదు. ఎవరు చెబుతున్నటువంటి మాటలు అని అన్నప్పుడు ఇది దేవుడు చెబుతున్నటువంటి మాటలు, దేవుడు వ్రాయించినటువంటి ఈ మాటలుగా మనకు కనబడుతున్నాయండి. ఒకసారి యోబు గ్రంథము 38వ అధ్యాయము 32వ వచనానికి రాగలిగితే, యోబు గ్రంథము 38వ అధ్యాయము 32వ వచనంలో ఇక్కడ మనం చూడగలిగితే, వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రము నీవు నడిపింపగలవా? ముందుగా మనం ఆలోచించాము కదండి. ఒకరేమో ఎన్నున్నాయి గ్రహాలంటే 8 అంటారు, ఒకరేమో 9 అంటారు, ఒకరేమో 10 అంటారు. ఇంతగా వాటికి పేర్లు పెట్టింది ఎవరన్నా నేర్చుకున్నాము? వాటికి పేర్లు పెట్టింది దేవుడు. మరి వాటిని నడిపిస్తున్నది ఎవరన్నప్పుడు వాటిని నడిపిస్తున్నది కూడా దేవుడే. వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు నీవేమన్నా చేయగలవా? ఇదిగోండి, పలానా కాలం నుండి చాలామంది గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు ఇటువైపు వెళ్ళకూడదని అంటారు. ఎందుకు అన్నప్పుడు చుక్క ఎదురుగా వచ్చిందంటారు. మరి ఆ చుక్కను మనం ఏమైనా నడిపించగలమా? చుక్కను నీవేమైనా నడిపిస్తున్నావా? లేదు. ఎవరు నడిపిస్తున్నారు? వాటి కాలంలో అవి తిరుగునట్లు చేస్తున్నది ఎవరన్నప్పుడు దేవుడు మాత్రమే. అందుకే వాటి కాలంలో నక్షత్ర రాశులు వచ్చినట్లు నీవేమన్నా చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములు నీవు నడిపింపగలవా? నీవేం నడిపింపలేవు, అంత శక్తి నీకు లేదు. మరి నడిపించే మహాశక్తి ఎవరన్నప్పుడు నడిపించే మహాశక్తి దేవుడు మాత్రమే. ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము చివరిగా మనం చూసుకొని ముగించుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనంలో, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? ఇదిగోండి, శాస్త్రమా, శాస్త్రవేత్తలారా, మీరంతా ఏం చేయాలి? ఒకసారి మీ తలలు పైకెత్తి, కన్నులు పైకెత్తి మీరు చూడండి. ఇదిగో మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ
పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. ఎవరు చేశారంటే ఇదిగో వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచారే ఒక ఆయన, ఆయన మాత్రమే వీటిని చేశారు. ఎవరు ఆయన అన్నప్పుడు ఆయనే కన్న తండ్రి నుండి దేవుడు. ఇదిగోండి మరి చెప్పారు కదా, ఏమని చెప్పారు? ఇదిగో మరి శాస్త్రానికి తెలియని సత్యాలు, శాస్త్రానికి తెలియని సత్యాలు నుండి ఈ పాఠంలో ఇదిగో శాస్త్రం మరి శాస్త్రపరమైన ఆధారాలు లేవు అని ఎవరైతే బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం తప్పు అన్నారో అలాంటి వాడిని మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఇదిగోండి మాటలు చూపించి ఓడించారు. ఇవి మనకు తెలియాలంటే సింహగర్జన బుక్ మనం ఓపెన్ చేసి అందులో చూస్తే డేటు, టైము, ఏ గ్రౌండ్లో ఎప్పుడు సవాల్ చేశారు, ఎప్పుడు మరి బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలతో రుజువు చేశారు అనే విషయాలు ఎన్నో కనబడతాయండి. అంటే దేవుడు చేసినటువంటి ప్రతిదీ కూడా ఇదిగో మన కొరకే. వీటిని కలిగించింది ఎవరన్నప్పుడు దేవుడు. ఎవరు కొరకు అన్నప్పుడు తన పిల్లలకు ఉంటే మన కొరకు. కనుక భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు కలుగ చేశాడు. దేవుడు కలుగ చేసినవి ఇదిగో త్రిప్పే శక్తి మనకైతే లేదు, దేవుడు మాత్రమే తిప్పగలడు అని దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవాలండి. అందుకే సృష్టి ఆరంభంలోనే 5 అంశాల్లో మరి ఆ మొదటి వచనంలోనే 5 అంశాలు కనబడుతున్నాయి. ఆ 5 అంశాల్లో మరలా ఒకసారి మనం అక్కడికి వచ్చి మనం ఆలోచన చేయగలిగితే 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు అనగా కాలం ఎప్పుడో శాస్త్రం చెప్పలేదు, దేవుడికి మాత్రమే తెలుసు. ఇక రెండవది దేవుడు, ఆయన ఎవరన్నప్పుడు శక్తి, ఆ మహాశక్తి ఎలా ఉంటుందన్న విషయాలను మనం తెలుసుకున్నాం. మూడవది భూమి ఆకాశము. ఇక్కడ భూమి ఆకాశంలో ఉంది, భూమి ఆకాశము, పదార్థము అంతరిక్షం. అక్కడ పదార్థం గురించి మనం తెలుసుకున్నాం, అంతరిక్షం గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా సృజించను ఎవరు చేశారు అని అన్నప్పుడు పని చేసింది ఎవరనంటే కన్నతనంటి దేవుడు. కనుక ఇదిగో బైబిల్లో మరి శాస్త్రం మెరుగని సత్యాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఇలాంటి సత్యాలను మనం నేర్చుకొని శాస్త్రవేత్తల కంటే ఈ భూమి మీద నుండి శాస్త్రవేత్తలు దేవుడు కలిగించినటువంటి వాటిని చూసి దాని మీద పరిశోధనలు చేసి ఇదిగో వాళ్ళు పేర్లు తెచ్చుకుంటున్నారు. కానీ వారికంటే గొప్పవారిగా కన్నతనని దేవుడు మన చేతికి ఇచ్చిన 66 పుస్తకాల నుండి మహాజ్ఞాన గ్రంథం అంటే బైబిల్లో నుండి ఎన్నో మాటలను మనం నేర్చుకొని బైబిల్ శాస్త్రవేత్తలుగా ప్రతి ఒక్కరూ మరి ఎదగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.